లక్ష్మిని. బాగున్నారా? ఈరోజు నోరూరించే చికెన్ ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దామండి. ఫస్ట్గా పొయ్యి మీద గిన్నెను పెట్టుకొని చికెన్కి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా నూనె వేడినయ్యాక సరిపడా ఉల్లిపాయలు వేసుకొని ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం చికెన్ ఫ్రైకి ఎక్కువ వేసుకోవాలండి. గ్రేవీకి సరిపడా కొంచెం ఎక్కువ కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మంచిగా నూనెలో వేగనిచ్చి ఈ నూనెలోనే ఈ ఉల్లిపాయల్లోనే నేను కొంచెం సాల్ట్ వేస్తానండి. ఎందుకంటే ఉల్లిపాయలు మంచిగా వేగుతాయి. మళ్ళీ తర్వాత ఏంటంటే మనం చికెన్ వేస్తాం కాబట్టి ఈ చికెన్కి కూడా సాల్ట్ పడుతుంది, ఆ ముక్కలకు కూడా ఉప్పు పడుతుంది. ఉప్పు పడితే ఏమవుతుందంటే కొంచెం టేస్ట్ వస్తుంది. మనం సాల్ట్ లాస్ట్కి వేసుకున్నాం అనుకోండి, ముక్క చప్పచప్పగా ఉంటుంది. ఇవన్నీ ఉల్లిపాయలంతా మంచిగా నూనెలో వేగినాక అల్లం వెల్లుల్లి ముద్ద చికెన్కి తగ్గట్టుగా మనం ఎంత సరిపడా క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలి. సరిపడా పసుపు, ఈ రెండు ఒకటేసారి వేస్తానండి నేను. ఎప్పుడైనా రెండు డివైడ్గా వేయను. ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి ముద్ద పసుపు కలిపి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. విడివిడిగా వేసే బదులు రెండు కలిపి ఒకటేసారి వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక మళ్ళీ అంతా నూనెలో బాగా వేగనివ్వాలి, పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇదంతా ఇట్లా వేడయ్యాక పుదీనా వేసుకోవాలండి. పుదీనా కొంతమంది చికెన్ వేసినాక వేసుకుంటారు. ఈ ఆయిల్లో వేస్తే ఏమవుతుందంటే బాగా ఆయిల్లో ఫ్రై అవుతుంది. ఈ పుదీనా ఈ పచ్చి స్మెల్ పోతుంది. తర్వాత మనం కస్తూరి మెంతి కూడా ఆయిల్లో వేసుకోవాలి. ఈ కస్తూరి మెంతి చాలా ఫ్లేవర్ స్మెల్ బాగుంటుందండి. ఈ రెండు ఆయిల్లో వేసి బాగా వేగనియాలి. అది మనం చికెన్ క్వాంటిటీకి తగ్గట్టుగా చేసుకోవాలండి. ఇట్లా డ్రై అవ్వాలి. బాగా వేగింది చూడండి, ఇలా వేగనివ్వాలి. ఇలా వేగినాక నేను చికెన్ ఏం చేస్తానంటే కొంచెం నైటే తెచ్చి పెట్టుకున్నానండి. ఈరోజు మార్నింగ్ కొంచెం లేచి తొందరగా బయటికి వెళ్ళాలి, అందుకని చెప్పి మళ్ళీ బయటికి వెళ్ళి తెచ్చుకుంటే లేట్ అవుతుంది కాబట్టి నైటే తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అందుకని అలా ఉంది. ఇది కొంచెం వేడైనాక వేడైపోతుంది. ఇదంతా ఆయిల్లో మంచిగా వేగినాక చికెన్ కూడా నేను టమాటా వేయనండి. ఆ చికెన్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడరు కారం రెండు కలగలుపుకోవాలి. సరిగ్గా చికెన్కి తగ్గట్టుగా వేసుకోవాలి. టమాటా వేస్తే అంటే చికెన్లో టమాటా వేస్తే కొంచెం టేస్ట్ తేడా వస్తుందండి. మీరు ఒక్కసారి చూడండి, టమాటా వేయకుండా చికెన్ వండి చూడండి, టమాటా వేసి చికెన్ వండి చూడండి. రెండిట్లో మీకు ఏది నచ్చుతుందో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా మంచిగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పటికే అసలు సూపర్ స్మెల్ వస్తుందండి. ఇక మా పాప అయితే అయిందా మమ్మీ, కర్రీ అయిందా అని ఒకటే అడుగుతుంది. ఇది చూడండి చాలా బాగుంది. ఇది కుడకపొడి అండి. కుడకపొడి ఎందుకంటే గ్రేవీ వస్తుంది. మనం నేను ఫ్రై చేస్తున్నాను కాబట్టి వాటర్ యాడ్ చేయను, సూప్ ఉండదు కాబట్టి కొంచెం కుడకపొడి వేసినాక ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ మంచిగా కలుపుకున్నాక ఇట్లా బాగా కలుపుకోవాలండి. ఇక బాగా కలుపుకున్న ఇట్లా ఆయిల్ చూడండి ఇలా వస్తుంది. ప్లస్ పచ్చి మసాలా కొంచెం వేసుకొని తర్వాత మనం పచ్చిమిర్చి కొత్తిమీరతో డెకరేట్ చేసుకోవాలండి. ఇలా కనుక మీరు చికెన్ ఫ్రై ఒక్కసారి చేసి నాకు కామెంట్స్ పెట్టండి. ఎలా ఉందో మీరు కామెంట్స్ పెట్టాలి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పటం కాదు, మీరు ట్రై చేసి చూడండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.